స్పెషల్ గెస్ట్ ఉన్నారు జూనియర్ జగన్. కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, దానికి రెండింతలు. అలియాస్ సునీల్ రావినూతల. జగన్ అన్న పేరు సునీల్ అనే పేరును బతికిస్తుంది. బ్యాడ్ కామెంట్స్ కానీ ఫోన్లు కానీ థ్రెటనింగ్ బాగా చేస్తున్నారు. కానీ చిన్న బాధ ఉంది అన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కోపం వస్తుంది. కానీ మీరు జగన్ కి కొన్ని రీల్స్ వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నారు తమ్ముడు, ఏ తమ్ముడు ఇట్లా అన్నారు వాళ్ళు అని. ఇంకెవరు శర్మిల గారు ఉంటారు నాకు తెలుసు. అంతేగా ఎప్పుడన్నా జగన్ గారిని కలిసారన్నా? జగన్ గారిని చూడడానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఆ రోజున జగన్ చూడటానికి వెళ్తే మిమ్మల్ని సెక్యూరిటీ నెట్టేశారు. ఇవాళ మీ రీల్ జగన్ చూసే ఉంటారుగా. మా మదరు చంద్రబాబు గారి వాయిస్ వింటేనే నిద్రపోద్ది. ఓయమ్మనే మా అమ్మకు ఫోన్ చేసి, ఏం తల్లి ఎలా ఉన్నారమ్మా, పింఛన్ వస్తుందా తల్లి? జగన్ని నేను దగ్గరగా చూడలే, ఆయన నడవడిక నాకు తెలియదు. ఒక రకంగా మీరు సేఫ్ గా మాడుతున్నారు అనుకోవచ్చా? మనకి రావాల్సినటువంటి రానప్పటికీ కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా, నేను అవకాశవాదినే కదా, అవకాశం వస్తే పని చేసుకోవాలి. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు జూనియర్ జగన్ అలియాస్ సునీల్ రావినూతల. సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ని చూస్తే ఎలా ఉంటుందో ఈయన నడి చూస్తున్నా, ఆయన రీల్స్ చూసినా సరే సేమ్ అలాగే ఉంటది. అండ్ ఇప్పటిదాకా ఆయన ఒక ఎత్తు అండ్ ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకు ఆ మాట అన్నానంటే, ప్రత్యేకంగా ఆయన మూవీస్ లోకి ఎంటర్ అయ్యారు ఇప్పుడు. సో చాలా మూవీస్ చేస్తున్నారు, షూటింగ్స్ లో బిజీ ఉన్నారు. మొన్నటిదాకా జూనియర్ జగన్ లాగా రీల్స్ చేసిన వ్యక్తి ఇవాళ సినిమాకి వెళ్ళారు. సో అసలు ఈ జర్నీ ఎలా ఉంది, ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ తెలుసుకుందాం. సో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. సునీల్ ఎలా ఉన్నాడు, జగన్ గారు ఎలా ఉన్నారు? జగన్ అన్న పేరు సునీల్ అనే పేరును బతికిస్తుంది. నిజంగా జగన్ అనే పేరుకి సునీల్ న్యాయం చేశాడంటే ఏమంటారు మీరు? ఒక పాత్ర అంటే ఒక నటుడిగా పాత్ర న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. జనాలు కూడా రిసీవ్ చేసుకున్నారు. అలాగే అసలు అంటే ఎప్పుడైనా అనిపించిందా, ఇంత నల్లగా ఉన్నా నేను, ఇంత పొట్టిగా ఉంటా, అసలు అంటే మిమ్మల్ని బాడీ షేమ్ చేస్తలేను, ఎవరి కాళ్ళకు ఒక మనసులో ఒక ఇది ఉంటుంది, నాకు ఎందుకురా ఇవన్నీ, అసలు నన్ను ఆదరిస్తారంటవా, నా ఇది వాళ్ళకి నచ్చుద్దా లేదా అనేది ఎప్పుడన్నా అనిపించిందా మీలో? మెయిన్ ఏంటి మనోజ్ అన్నంటే, ఒక మనిషికి నటన మాత్రమే చూస్తారు. అలాగే జనాలు కూడా నన్ను నటనే చూశారు. నేను నల్లంగా ఉన్నానా, పొట్టిగా ఉన్నానా, లేకపోతే ఇంకోలా ఉన్నానని చూడలా. నాలో ఉన్న కళాకారుని వాళ్ళు గుర్తించారు. అయితే చాలా సినిమాలు యాక్ట్ చేశా. జగనన్న పాత్రతో మీ అందరికి తెలిసా. కానీ జగనన్న పాత్ర కంటే ముందు డ్రామాలు వేసా, నాటకాలు వేసా. ఓకే, 43 సినిమాలు యాక్ట్ చేసా. ఈరోజు జగనన్న పాత్రతో మీ అందరికి తెలిసాను. అవును. కానీ ఇంకోటి ఏంటంటే, దీంట్లో జూనియర్ జగన్ అంటే గుర్తుపడతారు, కానీ ఎవరు కూడా సునీల్ అంటే తెలియదు. ఒక పాత్రతో పేరు వచ్చినప్పుడు ఆ పాత్రే గుర్తు పెట్టుకుంటారు అన్నమాట ప్రజలు కూడా. అయితే ఇప్పుడు నేను చాలా సినిమాలు యాక్ట్ చేసి ఈ పాత్రతో జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ ఆ పాత్ర అంటే ఒక నటుడిగా వచ్చిన ప్రతి పాత్రకి న్యాయం చేయడమే నా పని. అలాగే జగనన్న పాత్ర వచ్చినప్పుడు కూడా జగనన్ని నేను దగ్గరగా చూడలే, ఆయన నడవడిక నాకు తెలియదు, ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు. అయినా నేను ఒక పాత్రని ఇంజెక్ట్ చేసుకొని, ఓహో ఇలా చేస్తారు, ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా అనుకొని ఆ పాత్రకి న్యాయం చేయాలని ఆహార నిశలో నిద్రపోకుండా ఎప్పుడు అదే పాత్ర మీద, ఒక పాత్ర నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాత్రకి న్యాయం చేయాలని, ఆ పాత్ర గుణగణాలు, ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది అని రోజు తెలుసుకుంటూ నైట్ నిద్రపోకుండా ఒక్కోసారి 3-4 అయిపోయేది ఆ పాత్రని తీసుకోవడానికి. అవన్నీ తయారైన తర్వాత, అవన్నీ తీసుకున్న తర్వాత, అంత కష్టపడిన తర్వాత ఈ రోజు అవుట్పుట్ ఎక్కడికి పోయినా జగనన్న వచ్చాడు. అది నా పూర్వజన్మ సుకృతం. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయ్యో జగన్ వచ్చాడు, ఎవ్రీవేర్ ఎక్కడికి పోయినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా జూనియర్ జగనన్న వచ్చారు. ఆ రెస్పెక్ట్, ఆ గౌరవ విధానం, మనం రిసీవ్ చేసుకోవడం, మన చేత 4 మాటలు చెప్పించుకోవడం, ఇదంతటికి కారణం, ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం జగనన్న పాత్ర. నన్ను ఈరోజు ఒక స్థాయికి నిలబెట్టింది. కానీ జగనన్న అని మీరు అంటే ఆయన పేరు పెట్టుకొని మీరు ఎదుగుతున్నారు, బాగానే ఉంది. బట్ ఆయన్ని ఇమిటేట్ చేస్తున్నారు అని, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కానీ ఇంకొకళ్ళు కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ ఫోన్లు కానీ థ్రెటనింగ్ అలాంటి ఎప్పుడైనా జరిగింది? ఎప్పుడు రాలేదు. ఇంకోటి ఏంటంటే, చాలా మంది
చాలా మంది పార్టీ వాళ్ళే నాకు ఫోన్ చేసి అదే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఒకటే అన్న ఉమ్, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, ఉమ్, ఎవరైనా బయట ఒక మాట అంటే కొట్టరా, ఉమ్, బాధ ఉంటది అవును ఉంటది ఉంటది కదా. ఉంటది. ఎవరైనా మన నాన్నని ఎవరైనా ఒక దాన్ని పోయేవాడు ఒక మాట అంటే మనకు ఆఫీసులో కోపం వస్తుంది. అలాగే ఒక పార్టీ అధికార ప్రతినిధి ఉమ్, జగన్ అన్న, అవును. నాకు జగన్ అంటే చాలా ఇష్టం. ఉమ్, ఆయన్ని ఒక మాట అన్నప్పుడు ఆయన్ని ఈ విధంగా మనం ఇమిటేట్ చేస్తున్నప్పుడు ఉమ్, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కోపం వస్తుంది. ఉమ్, రాకపోతే బాధ, కానీ వచ్చిందంటే అభిమానం ఉన్నట్టే కదా ఉమ్, వస్తుంది. కానీ ఒక పేద కళాకారుడిగా ఉమ్, ఒక పేద కళాకారుడికి ఎవరో ఒకరు ఒక అవకాశం ఇచ్చి ఉమ్, వాళ్ళు పని చేయించుకుంటున్నారు. ఇది తను స్వతహాగా చేసింది కాదు, ఉమ్. ఎవరో అవకాశం ఇస్తే చేస్తున్నాడు అనేది సరే, తెలుసుకున్నారు. యా, యా. మీకు జగన్ అంటే ఇష్టం బానే ఉంది, కానీ మీరు జగన్ కి కొన్ని రీల్స్ వ్యతిరేకంగా చేశారు. దానివల్ల మీకు ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇంతకు ముందు జగన్ లానే చేస్తున్నారు, అంత బానే ఉంది అంటే మీరు ఏదైనా పార్టీకి అమ్ముడుపోయారా, లేదంటే కావాలని చేసినాయి అవి తప్పిదమా? లేదన్న, ఉమ్, ఇప్పుడు మనకి డైరెక్టర్ గారి స్క్రిప్ట్ ఉంటుంది. ఉమ్, ఇంకోటి ఏంటంటన్నా, డిసిషన్ మేకింగ్ తీసుకునే అర్హత ఆ, ఆ స్థాయి నాకు ఇంకా రాల. ఓకే. మీరు డైరెక్టర్ చెప్పాడు. చెయ్యాలంటే ఉమ్, ఉమ్, ఇంకోటి ఏంటంటే నా పొట్టకూటి కోసం, ఉమ్, నా విధానం కోసం ఉమ్, వచ్చిన పాత్ర చేసుకుంటా. మాకు ఇది తప్ప వేరే తెలియదు. చాలా మంది నువ్వు గడ్డి తింటావా, ఉమ్, నువ్వు నీకు తెలీదా, నువ్వు చేస్తావా, నీకు తెలీదా, వాళ్ళు చెప్తే నువ్వు చేస్తావా అని అంటారు. ఉమ్, డైరెక్టర్ గారు ఏది చెప్తే అది చేయాలి. అంతే. డెసిషన్ మేకింగ్ లేదు నాకు. సెట్ లోకి వెళ్ళామంటే ఆయన ఏం ఆయన చెప్తే అది చేయాలి. ఉమ్. స్క్రిప్ట్ ఎలా ఉంటే అది చేయాలి. ఉమ్, సో అలాగే చేశాను. రెండోది, చాలా మంది నన్ను అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఉమ్, పాత్రకి న్యాయం చేస్తున్నారు. ఉమ్, పాత్ర అసలు జగన్ గారిని చూసినట్టే ఉంది. ఉమ్. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇంత బాగా ఎలా తీసుకోగలుగుతున్నారు అని అడిగారు. అంతే కదా. నాకు జగన్ అన్న అభిమానం అండి, ఉమ్. చంద్రబాబు గారు అంటే కూడా అభిమానం ఉంది. నాకు పాత్ర వచ్చింది, ఆ పాత్రకి చేస్తున్నా, న్యాయం న్యాయం చేసాం చేస్తున్నా. ఇప్పుడు కూడా నన్ను చాలా మంది బాగా చేస్తున్నారు. కానీ చిన్న బాధ ఉంది అన్నారు. ఏంటిది ఆ బాధ? మా అన్నని ఇలా చేస్తున్నావు, ఇమిటేట్ చేస్తున్నాం. చేస్తున్నావు అని కొంచెం బాధ ఉంది అన్న. ఉమ్, ఉమ్, అన్న నేను పేదోడిని అన్న, ఉమ్, పేద బతుకులు ఉమ్, అంటే కళారూపాలు ఒకటే మనకు తెలిసింది, ఇంక వేరే ప్రపంచం మనకు తెలియదన్నా. ఉమ్, సరే, కానీ నిన్ను ఒక మాట అనకపోవడానికి కారణం ఏంటంటే, నీ స్క్రిప్ట్లో ఎప్పుడు కూడా అంటే నువ్వు చేస్తున్న పర్ఫార్మెన్స్లో ఉమ్, వలగారిటీ లేదు. ఉమ్, ఒకరిని Yeah. దూషించడం, వేరే విధంగా పర్సనల్కి వెళ్ళి మాట్లాడడం అలాంటివి లేవు. ఉమ్. చాలా హాయిగా నవ్వుకుంటాం. సునీల్ పట్టుకొని ఎదుగుతాడే తప్ప తొక్కడు వాళ్ళని. అది నాకు చాలా గొప్పగా ఉంది. ఉమ్, ఈరోజు అంటే ఆ పాత్రకి న్యాయం చేసాం, ఉమ్, ఆ పాత్ర వచ్చింది. డైరెక్టర్ గారు స్క్రిప్ట్ రాస్తారు, ఉమ్, ఆయన చెప్పింది మనం చేస్తున్నాం. జనాలు కూడా అలాగే రిసీవ్ చేసుకుని ఉమ్, మనం ఆ విధంగానే ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఉమ్, ఇప్పటికీ కూడా స్టిల్ ఉమ్, వెరీ హ్యాపీ. ఉమ్. ఎప్పుడన్నా జగన్ గారిని కలిసారన్నా? ఆయనతో ఒక రిలేషన్ ఉందా మీకు? అట్లేం లేదండి. అంటే ఒకసారి చూసాను అంతే, ఉమ్. దగ్గరికి వెళ్ళాను. ఒక్కసారి చూస్తేనే డిట్టు దింపేశారంటే సరదాగా ఒక 1 month ఆయనతో ట్రావెల్ చేస్తే అసలు పియ్యనో లేదంటే ఇంకోటి ఇక అసలు స్కాములు జరిగిపోతాయి ఏపీ మొత్తం. అట్టే లేదండి బాబు. ఆ, అదే అసలు ఆయన చూడడానికి కూడా నేను అంత దూరం ఉండి చూశాను. ఉమ్, కానీ అలాంటి వ్యక్తి అంటే అలాంటి జగనన్నని ఉమ్, ఈరోజు నేను కూడా ఇమిటేట్ చేస్తున్నానంటే నా జన్మ అదృష్టం. ఉమ్, నాకు నిజంగా ఉమ్, చాలా గర్వంగా ఉంది మనోజ్ అన్న. ఉమ్, అంటే అలాంటి అంటే నన్ను సెక్యూరిటీ నెట్టేశారు. ఉమ్. జగనన్న గారిని చూడడానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ రానిలా, దూరం పెట్టి. ఓకే. ఉమ్. అప్పుడు ఆయన దూరం నుంచి చూడటం ఉమ్. ఆయన చేసాం. కానీ చంద్రబాబు గారు ఇవాళ ఆ రోజున జగన్ చూడటానికి వెళ్తే మిమ్మల్ని సెక్యూరిటీ నెట్టేశారు. ఆ, ఇవాళ మీ రీల్ జగన్ చూసే ఉంటారుగా, వెళ్ళే ఉంటారుగా, ఎలాగుండా ఎలా ఉంటది ఇన్ని రోజులు బట్టి. చూస్తాను ఆబ్వియస్లీ ఎలక్షన్స్ ముందే బాగా ట్రెండ్ అయిపోయాయి కాబట్టి అప్పుడే చూసుంటారు. చూస్తాను. జగన్ అన్న ఫ్యామిలీ కానీ ఎవరన్నా నీతో కాంటాక్ట్ అయ్యారా ఫోన్ లో? బాగా చేస్తున్నాం జగన్ అన్ని డిట్టు దింపేసాం, కేవలం వైఎస్ ఫ్యామిలీ. అంటే నాకు కాల్ చేయడం లేదండి, కానీ సభలలో మాట్లాడినారని నాకు వేరే వాళ్ళు చెప్పారు. నా గురించి మాట్లాడారు. మిమ్మల్ని తెల్ల షర్ట్ వేసుకొని జగనన్న లాగా బాగా చేస్తారు, ఇట్లా బాగా చేస్తున్నాడు అని అన్నారన్న అని మాకు చెప్పారు. అది మేము మీకు చెప్తున్నామని అన్నారు. ఓకే ఓకే. నాతో మాట్లాడడం జరగలేదు. మీరు బాగా చేస్తున్నారన్న ఇట్లా అన్నారు వాళ్ళు అని. ఇంకెవరు షర్మిల గారు ఉంటారు నాకు తెలుసు. షర్మిల మేడం గారు ఏదో మీటింగ్ లో కూడా చెప్పారు. ఆ వీడియో నేను కూడా చూశాను. అప్పుడు యాజ్ ఏ జగన్ గా మిమ్మల్ని షర్మిల విషయంలో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఒక చెల్లిని ఇబ్బంది పెట్టారన్న, ఎందుకంటే చాలా మంది అంటా ఉంటారు కదా
సొంత తల్లిని ఇబ్బంది పెట్టాడు, సొంత చెల్లిని ఇబ్బంది పెట్టాడు, ఇలాంటి మాటలు వినిపించినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంది? అన్న నేనైతే ఒకటే మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు మీరు మనోజ్, మీరు లేకుండా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మీ గురించి చెడుగా చెప్తే, మీ గురించి నాకు బాగా తెలిసినప్పుడు, మీరంటే నాకు బాగా తెలుసు, మీరు తప్పు చేయరని చెప్పి నా మనసు తెలుసు. ఎవరైనా మీ గురించి అబద్ధాలు చెప్పినా, తప్పుడు ప్రచారం చేసినా, వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే నేను నమ్మను. నా క్యారెక్టర్. అయితే వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఏం జరిగినా కల్పితమే. ఆ కల్పితాన్ని మనం నమ్మకూడదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, జగన్ ఫ్యాన్ గా అంతే, కల్పితాన్ని ఎప్పుడు చూడకూడదు. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అవును, మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అవును, అలాంటప్పుడు కల్పితాన్ని మనం ఎలా నమ్మాలి? మన కళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు కల్పితాన్ని మనం ఎలా నమ్మాలి? ఆయన వాళ్ళ సిస్టర్ కి, వాళ్ళ మదర్ కి ఇలా 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 అని చెప్పి అది రోమర్ సృష్టించారు కదా. అది నిజంగా దగ్గరుండి చూసిన వాళ్ళు చెప్తే, అది ఏం జరిగిందో తెలిసి చూసిన వాళ్ళు చెప్తే ఓకే. కల్పితం ఇప్పుడు ఎవరికి నోటికి వచ్చిందో వాళ్ళు చెప్పేస్తారు. జగన్ అన్న అదంట, జగన్ అన్న ఇదంట అంటే వాళ్ళ గురించి మనకేం తెలుస్తుంది? నిజంగా వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టినట్టే మాట్లాడతారు. అదేనమాట. ఇప్పుడు జనాలు మాటలు నమ్మి చాలా మంది మరణం చచ్చిపోయారు తెలుసా. రే నీ భార్య వని పెట్టుకోండి అనగానే వాడు అసలు ఏంటని కూడా ఆలోచించడు. అవును, వాడు ఏంటని కూడా ఆలోచించడు. అవును, వెంటనే పోయి కొట్టేస్తాడు. అరే ఆడ ఏం జరిగింది, వాడు ఏం మాట్లాడాడు తెలుసుకోవాలి కదా. సో అది జనాలు చెప్పే మాటలు నమ్మద్దు. ఏదైనా క్లియర్ గా క్లారిటీగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలి. అది నా ఒపీనియన్. ఇప్పటిదాకా మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చారు, వెళ్ళారు, సస్టైన్ అవుతున్నారు. కానీ కొత్త తరానికి అంటే ఈ జనరేషన్ లో, ఈ 5th జనరేషన్ లో మీలాంటి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చి సర్వైవ్ అవుతూ ఎవరిని ఎక్కడ కించపరచకుండా, ఎవరిని అంటే ఈ రాజకీయాల్లోకి లాక్కుండా అంటే మీరు పట్టుకుని ఎదుగుతున్నారు. సో ఒక రకంగా మీరు సేఫ్ గా మాడుతున్నారు అనుకోవచ్చా? అంతే. అంటే ఇప్పుడు కొంతమందికి నేను కోపం ఉండొచ్చు, అందరికీ ఇష్టపడాలని లేదు నేనంటే. అయితే ఇక్కడ మీరు అడిగిన పాయింట్ చాలా మంచిది. నేను కొంతమంది లాగా, మీకు తెలిసే ఉంటారు, నేను పేర్లు ప్రస్తావించను, కొంతమంది లాగా నోరు వేసేసుకుని మాట్లాడను, కొంతమంది లాగా ముందుకు పోతుంటే వెనక తవ్వే క్యారెక్టర్ కాదు నాది. ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు దానికి నేను పని చేసుకుంటూ బతుకుతున్నా, నేను నాకు కష్టపడుతూ బతుకుతున్నా. అందుకనే నాకు విలువలు తెలుసు. ఏ మనిషిని మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు. నేను ఎప్పుడు కూడా కుటుంబాలను విమర్శించాల, ఇంకోటి దాన్ని విమర్శించాల. ఒక డైరెక్టర్ గారు పాత్ర ఇచ్చినప్పుడు మేము చేసిన 2000-3000 స్కిట్లలో చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చేమో, ప్రతి అన్నిట్లలో నేను శ్రీరాముని కాదు కదా నిజాయితీగా ఉండడానికి. నేను అవకాశవాదినే కదా, అవకాశం వస్తే పని చేసుకోవాలి. ఇక్కడ ప్రతి మనిషి అవకాశవాదే, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అంతే. నాకు వచ్చింది ఒక బతుకు, ఆ బ్రతుకు బతుకుతున్నా. సో అందుకని అయితే నాకు ఒక పాత్ర వచ్చిన తర్వాత ఆ పాత్రకి న్యాయం చేస్తున్నా. రెండోది ఇంకోటి ఏంటంటే, కుటుంబాల గురించి వేరే వేరే విశేషాల గురించి నేను ఎప్పుడు కూడా విమర్శించాలి కొంతమంది లాగా. అవును, ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కూడా కొంతమంది వ్యక్తుల్లాగా. అందుకే ఇప్పటికీ నిజంగా సునీల్ రావినూతలకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఇప్పటికీ మెయింటైన్ అవుతుంది. ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే నన్ను ఇష్టపడే కుటుంబాలు ఉన్నాయి. అన్న మీరు నమ్ముతారా, ఇందాకే మనం నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు కదా, ఇందాకే మనం నడిచి వస్తుంటే ఎంతమంది అభిమానించారు. ఇంకోటి అన్న, నా జోబిలో డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు, నాకు ఎప్పుడు కూడా డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు, నాకు డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతా ఉంటాయి. ఇంటికాడ ఫ్యామిలీ అంటే మా అమ్మ, నాకు ఇంకా పెళ్లి కాదా, ఖర్చులు ఉంటాయి. అన్న ఈ పాత్ర చేసి జనాలు గుర్తుపట్టిన తర్వాత నా జోబిలోంచి రూపాయి తీయడానికి, రూపాయి తీసి తినడానికి కూడా నాకు లేకుండా పోయిందన్న. జనాల ఆదరణ, అన్న టిఫిన్ చేయన్నా, అన్న భోజనం చేయన్నా, అన్న మేము పెట్టిస్తారా అన్న, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే చూసుకుంటున్నారు, అంతకంటే ఇంకేం కావాలి మనం. అయితే అది ఎందుకని మనం ఎవరిని ఎక్కువ వెళ్ళకూడదు, మన పరిధిని అంటే మన పరిధిని మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ, నాకు ఆ పరిధి తెలుసు, నాకు ఆ పరిధి తెలుసు కాబట్టి నేను ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడను. నేను ఎవరిని మాట్లాడినా ఎక్కువ మాట్లాడను. నాకేందో నాకు తెలుసు. సో హెల్దీగా చేస్తున్నా, కామెడీగా చేస్తున్నా, సబ్జెక్ట్ ని విశదీకరించి నవ్విస్తున్నా, అది నాకు చాలా సంతోషం. అందుకే నన్ను ఇంతమంది కూడా ప్రేమించడం. కొంతమంది అన్న అభిమానులు కూడా నాకు ఫోన్ చేసి నన్ను అభినందించారు.
అది నా 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 అదృష్టం. నేను చేస్తున్న పాత్రకి అది నా అదృష్టం. హ్యాపీ. మీ ఇంట్లో వాళ్ళు అసలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అసలు? అంటే బేసికలీ మై మదర్ జగన్ ఫ్యాన్. మమ్మీ ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గర ఉంటారు. డాడీ చనిపోయారు. డాడీ చనిపోయారు. జగనన్న ఫ్యాను, చంద్రబాబు గారి ఫ్యాన్. ఇద్దరంటే చాలా ఇష్టం మా మమ్మీకి. ఆవిడ ఆశయాలు నిలబెట్టావు అనమాట. అయితే అసలు మీకు ఇంకో కామెడీ ఏంటంటే, మా మదరు చంద్రబాబు గారి వాయిస్ వింటేనే నిద్రపోద్ది. పోయమ్మనే. అసలు అదేంటి, ఆయన అంటే అభిమానం, ఈయనంటే గౌరవం. ఇద్దరంటే ఇష్టం, చాలా ఇష్టం మా అమ్మకి. అదే మామూలుగా ఫోన్ చేస్తారు కదా చంద్రబాబు గారు, ఎలక్షన్ క్యాంపెయిన్ కాల్ కావచ్చు, అప్పుడు వచ్చింది కదా కాలు స్పందన. ఆ విధంగా నేను ఫోన్ చేసేవాడిని మా అమ్మకి. మా అమ్మకి ఫోన్ చేసి, ఏం తల్లి ఎలా ఉన్నారమ్మా, పింఛన్ వస్తుందా తల్లి, పింఛను రాకపోతే చెప్పమ్మా, నేను నీ పెద్ద కొడుకుని తల్లి, నీకు పింఛన్ వచ్చే బాధ్యత నాది, నేను ఇస్తాను తల్లి, మీరెప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, ఏ మాదిరిగా ముందుకు వెళ్ళాలి. నాకు ఒక్క నిమిషం బాబుగారు మాట్లాడినట్టే ఉంది కాల్. ఆమె మా అమ్మగారు అసలు చంద్రబాబు గారి వాయిస్ విన్నిందంటే నేను మాట్లాడితే పక్క నవ్వుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారి వాయిస్ ని చిన్నది ఇమిటేట్ చేయండి. ఎలా అంటే, తమ్ముళ్ళు మీకోసం నేనున్న తమ్ముళ్ళు అంటే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పినట్టుగా ఒక చిన్న అంటే మామూలుగా అయితే రెండు వాయిస్లు ఉంటాయి. ఒకటి ఇప్పుడు మామూలుగా రికార్డెడ్ కాల్స్ వేరే ఉంటాయి, అంటే వాయిస్ మామూలుగా స్పోర్ట్స్ లో మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు తమ్ముడు, తమ్ముడు నేను చెప్పింది వినాలి, ఇది పద్ధతి కాదు, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, తమ్ముడు కూర్చో. ఇది వాయిస్ ఉంది కదా, అదొక టైపు. ఆయన కొంచెం ఇప్పుడు ఏజ్ వస్తుంది కదా, వాయిస్ వణుకు వస్తుంది. అవును, లైట్ గా వస్తుంది. ఏ మాదిరిగా ముందుకెళ్ళాలి తమ్ముడు, ఇలా అయితే పొరపాటు కాదు, మనం ఏం చెప్తున్నామో అందరూ కూడా వినాలి, తమ్ముడు సో ఆ వణుకు అది కూడా నేను దాన్ని ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాస్త ప్రేమగా చెప్పాలి అంటే, ఇంట్లో నారా లోకేష్ తో మాట్లాడినట్టుగా కానీ, బోనంతో మాట్లాడినట్టుగా కానీ, అదే ఒకసారి ఏం లేదు. అందరూ ఎలా ఉన్నారు లోకేష్, కార్యకర్తల్ని కాపాడుకోవాలి, కార్యకర్తలు లేకపోతే మనము లేము, మన పార్టీ కూడా తగ్గుతుంది. కార్యకర్త అనే వాళ్ళు మన ఇంటిలో బిడ్డ లాంటి వాళ్ళు, వాళ్ళని కాపాడుకోవాలి లోకేష్, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి, మనం బాగుండాలి, మన కార్యకర్త కూడా బాగుండాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. అధికారులతో మాట్లాడి తిట్టినప్పుడు ఎవరిని కూడా క్షమించను, ఏంటనేది ఇది పద్ధతి కాదు, ప్రజల వద్దకి అన్ని చేరాలి, ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తాను. అట్లా చాలా మస్తు అంటే మస్తు ఉంది. సో ఇప్పుడు జగన్ గారి వాయిస్ ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా కూల్ గా మాట్లాడతారు. అవును, ఇదే మాదిరిగా కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఓట్లు వేశారు. మనకి రావాల్సినటువంటి రానప్పటికీ కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చాం. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఆ దేవుడి కృప ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. వెళ్ళొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్. ఇంకోటి ఎవర్ గ్రీన్ డైలాగ్, కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది మళ్ళీ కూడా ఆ డైలాగ్ చెప్పండి. కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది, దానికి రెండింతలు తిరిగిస్తాం. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. ఆ రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక సౌండ్ గోల, అది మీరు మళ్ళీ తర్వాత చేసినట్టున్నారు. అప్పట్లో తెగ వైరల్ అయింది. మీరు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన రీల్, రీసెంట్ గా చేసిన రీల్ తెగ వైరల్ అయింది. ఆ రీల్ ఒకటి, జగన్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల లేదు చెప్పండి, నాకు నిజంగా జగన్ ఉన్నట్టుంది ఎదురుగా. సీరియస్ కానీ మళ్ళీ వస్తుంది చెప్పండి, పర్లేదు. లేదు ఆ డైలాగ్స్
ఓకే ఓకే మళ్ళీ మళ్ళీ దొరికిపోతాయి ఎందుకంటారా? జగన్ అన్న పాత్ర అంటే చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీకు ఇక్కడ ఒకటి చెప్పాలంటే నేను ఎప్పుడు చిన్నప్పుడే చూశాను చంద్రబాబు గారి అసలు ఫస్ట్ నేర్చుకున్న జగనన్న పాత్ర కంటే చంద్రబాబు సార్దే ఎక్కువ నేర్చుకున్నా. అవును, అంటే ఆయన ఈజీగా మనం ఇమిటేట్ చేయగలం, బట్ జగన్ చేయలేము. జగనన్న పాత్ర గానీ జగనన్న వాయిస్ ని ఇమిటేట్ చేయడం చాలా కష్టం. అవును, తమ్ముళ్ళు అని ఈయన అనేది బాగుంటది, బట్ ఆయన అనేది వాయిస్ కూడా నాకు చంద్రబాబు గారిది ఫస్ట్ రాలా. అప్పుడు నేను చిన్నోడిని, తమ్ముడు ఏం చేస్తున్నారు ఇట్లా అనేవాడిని. ఆ తర్వాత ఆ వాయిస్ ఇంప్రూవైజ్ అయిపోయి అసలు ప్రాక్టీస్ ఎక్కడ లేదండి, ప్రాక్టీస్ ఎక్కడ లేదు. ప్రాక్టీస్ నేను చేయకుండానే ఇన్బిల్ట్ గా ఆ పరమశివుడు నాకు ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ, అవును. ఎందుకంటే అసలు నేను కాలేజ్ డేస్ లో మీరు ఇలా మాట్లాడుతున్నా నాకు ఇప్పుడు చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. అసలు నాకు నిజంగా కాలేజ్ డేస్ లో ఎప్పుడు పాటలు పాడేవాడిని, అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న సాంగ్స్ పాడేవాడిని. ఫస్ట్ టైం చంద్రబాబు గారు వాయిస్ మిమిక్రీ చేసిన టీచర్స్ డే రోజు. ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు టీచర్స్ డే. టీచర్లు అంటే మామూలు విషయం కాదు, మనకి బ్రతుకు దారి చూపించే వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞతనై ఉండాలి. ఏ తమ్ముడు ఏంటా నవ్వు వచ్చబడేది నాకు ఏంటనేది? ఏ పాల్ గారు వాయిస్ అప్డేట్ చేయండి. హైదరాబాద్ కి వచ్చాను, హుస్సేన్ సాగర్ చూసా. ఏ తమ్ముడు నాతో సెల్ఫీ దిగుతావా? దిగుతాను. అంటే బేసికల్లీ అన్న నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాదన్నా. అది ఎట్లా అంటే కొన్ని వచ్చేసాయి. అంటే మనం ఒక వృత్తిపరంగా ఏదైతే మనం పెట్టుకుంటామో కొన్ని అబ్బుతాయి, వెళ్ళే దారిలో అబ్బుతాయి. మనం బేసికలీ యాక్టర్, సినిమాలో యాక్టర్. అవును. అయితే ఈ కాలేజ్ డేస్ లో టీచర్స్ ని వాళ్ళని అలరించడానికి ఇది చేస్తుండేవాడిని. ఇది మిమిక్రీ. జస్ట్ అమ్మాయిలు పడడానికి, అబ్బాయిలు ఊరికన్నా ఏం మాట్లాడుతున్నా అందరికీ ఉంటాయి. ఎవరు నా లైఫ్ లో నన్ను ప్రేమించిన వాళ్ళు, నేను ప్రేమించిన వాళ్ళు ఊరు లేరన్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఒకరిని ప్రేమించినా మీరు చెప్పలేరు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రేమించినా మీరు సెలబ్రిటీ కాబట్టి వాళ్ళు వచ్చి మీకు చెప్పలేరు. అవునే కదా? కొట్టేవి ఇక్కడ. అంటే ప్రేమ అన్నారు కాబట్టి ప్రేమ అనేది కాస్ట్లీ. ప్రేమ కాస్ట్లీ అయిపోయింది. అంటే ఇంతకుముందు మనిషిని చూసి మనసుని చూసి అభిమానించేవాళ్ళు ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది. నీ దగ్గర డబ్బుందా, నువ్వు నాకు పెట్టగలవా, ఇవన్నీ చూస్తున్నాను. నార్మల్గా అంటే మీకే స్టార్ట్ అయినప్పటి నుంచి మీ స్ట్రగుల్ డేస్ లో కావచ్చు, ఇవాళ మీరు సినిమాకి వచ్చిన ఈ స్టేజ్ లో కావచ్చు, అంటే ఎవరన్నా జనరల్ గా ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద ప్రేమ ఉంటది. అంటే ఆ అమ్మాయికి చెప్పలేని పరిస్థితి కొన్ని సార్లు. దబుక్కున మా అమ్మాయిని బయట తీసుకెళ్ళాలంటే జేబులో డబ్బులు ఎత్తుకోవాలి. నేను ఇష్టపడ్డ ఇంటర్మీడియట్ లో ఒక అమ్మాయి ఇష్టపడ్డాను. అంటే అన్ని వన్ వేనే. ఇంటర్మీడియట్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. వన్ సైడ్ లవ్ స్టోరీ చాలా బాగుంటది. తిరిగి ప్రేమిస్తేనే బాధలు, ప్రేమలు బాధలు. అంటే ఎవ్రీ పర్సన్ నన్ను నేను అభిమానించాను కానీ వాళ్ళు నన్ను తిరిగి అభిమానించలే. అదే మీరు బాగా ప్రేమిస్తారంట విన్నాను నేను. నా కలరు అది ఎక్కువ. నలుపు నారాయణ మెచ్చు, అదే వైట్ ఎవరు మెచ్చు. కలర్ మీద నన్ను కొంచెం డిగ్రేడ్ చేశారు. కలర్ మీద. కలరు నేను బ్లాక్ ఉన్నానని చెప్పేసి వాళ్ళు వైట్ ఉన్నారని చెప్పి తీసుకోలేదు. నిన్ను ప్రేమిస్తారా, నీ మొహం అద్దంలో చూసుకున్నావా అని అడిగారన్న. అలాగే సేమ్ టు సేమ్ పీజీలో కూడా అదే అన్నారు. 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి. అంటే నేను అభిమానించాను కానీ వాళ్ళు అభిమానించలేరు. ఇప్పుడు ప్రెసెంట్ లో అలా ఆ ప్రేమించే విధానం కూడా నాకు లేదు, ఆ టైం లేదు. నన్ను వాళ్ళు వచ్చి ప్రేమించినా, నేను ఒకరిని ప్రేమించినా నాకు ఆ టైం లేదు. ఫస్ట్ ఇప్పుడు నా గోల్ అంతా సినిమా. షెడ్యూల్ బిజీగా ఉన్నా, ఎవరితో మాట్లాడే డెసిషన్ లేదు. వెళ్ళామా, తిన్నామా, వచ్చామా, వెళ్ళిపోయామా, మళ్ళీ ఫోకస్ ఆన్ కెరియర్. ఇంకా అదర్వైజ్ వేరే విశేషాలు ఏం లేవు. ఇప్పుడు దబుక్కున ఒక అమ్మాయి మంచి కోటీశ్వరాలు, బోల్డ్ అందం ఉంది, బోల్డ్ డబ్బు ఉంది, వచ్చి సునీల్ ఐ లవ్ యూ అంటే సునీల్ ఇంకా అమ్మాయి దగ్గర ఉండిపోవాలి. ఇంకా వెళ్తాడా? వెళ్ళడా? ఎట్ట వెళ్తాడన్నా? ముందు రాడు. ఎందుకు రారు? సెలబ్రిటీ సునీల్ ఊరికన్నా బ్రో అట్లా అనుకో. ఎక్కడో వీధి నాటకాలు వేసుకునే స్టేజ్ నుంచి అంత ఒక ఇది నుంచి ఇవాళ నువ్వు
ఎట్ టైం 3 సినిమాలు ప్యారల్ గా చేస్తున్నావు. మరి రేపు పొద్దున రాజమౌళి సినిమాకి వెళ్ళాలని గ్యారంటీ ఏంటి? కాలం అన్ని ఇస్తుంది. అదే మరి కాలంతో పాటు ఈ అమ్మాయి వచ్చింది ఇప్పుడు నీకు. కాలాన్ని కూడా అతలా కుతలం చేసేవాళ్ళు ఈ ఆడవాళ్ళు. ఓకే, అమ్మో, ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎంతమంది అతలకతలం చేశారు? నన్ను ఎవరు ఎందుకంటే చేయలేదు. లేదు లేదు ఉండే ఉంటది లేదు, నేనేమి చెప్పట్లేదు కానీ చెప్పండి కాబట్టి అడుగుతున్నా. అతలా కుతలం అవదామని నేను రెడీగా ఉన్నా, చేసేవాళ్ళు ఊరు లేరు. మేక్స్ క్లియర్. సో చూస్తున్నారు కదా, సో సునీల్ అన్నతో సింగిల్ అంట, మరి మింగిల్ అవడానికి రెడీగా ఉంటే చెప్పండి. ఇంకా ఎలాగో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటది కాబట్టి ఒక మెసేజ్ కొట్టి. చిన్నప్పుడు అనిపించింది అన్న, అంటే అసలు నేను ఒక కెమెరా ముందు యాక్ట్ చేసి ఇలా నాటకాలు కానీ లేకపోతే, ఎందుకంటే నాటకాలు ఒకనొక టైంలో అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఫలానా వాళ్ళు ఆ రోజు నాటకాలు వేసేవాళ్ళు, ఆయన చాలా పెద్ద, ఆయనతో స్టేజ్ షేర్ చేసుకుంటే చాలు అనే ఇది నుంచి ఆ నాటకాలు మొత్తం ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఏదైనా మన టాలెంట్ చూపించాలంటే సినిమాల్లోనో లేకపోతే వెబ్ సిరీస్ లోనో లేకపోతే ఇంకోటనో చూపించుకోవాలి. సో అసలు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ కట్ చేయకుండా నువ్వు ఆ లింక్ ని కొనసాగిస్తూ ఇవాళ మూవీస్ దాకా వచ్చావు. అసలు నీకు ఇక్కడ దీంట్లో రావడానికి ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరు? అమ్మ నాన్న ఇద్దరు డ్రామాటిస్ట్లే. సో వాళ్ళిద్దరూ అంటే మన ఇంట్లో ఎవరైతే మనకి ఎక్కువ ఏ ఫీల్డ్ లో ఉంటారో అది మనం చూస్తాం కదా, వాళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్. అమ్మ నాన్నగారు ఇద్దరు డ్రామాటిస్టులు అవడం వల్ల నేను కూడా ఒక నటుడు అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ అడిగేవాళ్ళు అనమాట, ఏమవుతావు సునీల్ నువ్వు అని అంటే, ఐ బికమ్ ఏ గుడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చిన్నప్పటి నుంచే చెప్పేవాడిని. అప్పట్లోనే? ఎస్, చిన్నప్పుడే. ఎందుకంటే నాకు నటించడం అనేది చాలా ఇష్టం. నటించడం అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎంత అంటే నన్ను నేనే మర్చిపోతా. ఓకే, నటనలో దిగితే నన్ను నేను మర్చిపోతా, అంత ఇష్టం. యాక్షన్ అంటే చాలు, అంతే. యాక్షన్, ఒక డైలాగు, ఒక మంచి డైలాగ్ ఇచ్చి, సునీల్ మనకి ఈ సినిమాలో ఈ పాత్ర నీది, ఈ పాత్ర నువ్వు చెయ్యాలా అని చెప్తే, అసలు నేను దాన్ని ఇంకా నన్ను ఓన్ చేసుకొని, నేను డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి శ్రమ ఇవ్వను. ఎందుకంటే పాత్ర దాన్ని ఓన్ గా చేసేసుకొని నన్ను వెళ్ళిపోతా, పరకాయ ప్రవేశం చేసేయాలి. నాకు అది బాగా చిన్నప్పటి నుంచి అలవాటు. అయితే ఇక్కడ సినిమాలు వస్తున్నాయి కానీ రిమ్యునరేషన్స్ తక్కువ వస్తున్నాయి. కారణం ఏంటంటే నాకు ఇచ్చే రిమ్యునరేషన్ కంటే నాకు పెట్టే లైటింగ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. రిమ్యునరేషన్ అడిగితే ఇస్తున్నారు కానీ కొంత ఇస్తున్నారు, మిగతా అది లైటింగ్ ఖర్చు పెడుతున్నారు. ఆ లైటింగ్ పెట్టేది మేకప్ కాస్ట్యూమ్స్ పెట్టచ్చు కదా, సరిపోద్ది. అన్నిటి పెడుతున్నారా? ఓకే, దాంట్లోంచి అన్ని దిగ్గవుతున్నారు అనమాట. ఈ సంవత్సరం వర్షాలు పడినందుకు గాను నీ జీతంలో రూపాయి కట్టు కోసేసారు పో. లైటింగ్ ఎక్కువ అవుతుంది, రూపాయి కట్టు. మేకప్ ఎక్కువ అవుతుంది, రూపాయి కట్టు. కానీ నిజంగా ఇక్కడ కూడా చెప్పుకోవాలి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, నా తోటి కళాకారులు అందరూ సపోర్ట్ ఉండడం వల్లే సినిమాలు చేయగలిగా. ఇంత ఈ డిస్కషన్ తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే మనం ఇంత ముందు ఎప్పుడు కలవలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే ఆ హెల్దీ కాన్వర్జేషన్ చాలా బాగుంది. అంటే ఆ వైబ్ నీతో ఎవరైనా ట్రావెల్ చేస్తే నిజంగా ఉండిపోతారు నీతో, అంతే. ఇక నీకు వాళ్ళు నిన్ను వద్దనుకొని వెళ్ళిపోవడం తప్ప నువ్వైతే వదలవని నేను అనుకుంటున్నాను. ఇది క్లియర్ అన్న. ఎవరైనా మనం వద్దనుకొని వెళ్ళిపోవడం తప్ప మనం అయితే ఎవరిని వదలు. నేనైతే ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎవరిని కమెంట్ చేయను, ఎవరిని నువ్వు ఇక్కడే ఉండాలని ఎవరికి చెప్పను, అంతే కదా. వస్తే ఇద్దరం కలిసి తింటాం, లేదంటే దూరం. అందుకే నాతో ఇంతమంది ఫ్రెండ్స్, ఇంతమంది నన్ను ట్రావెల్ అవుతూ, ఇంతమంది నన్ను అభిమానిస్తూ ముందుకెళ్తున్నారంటే బికాస్ నాకు అన్న క్యారెక్టర్ లేకపోతే నువ్వు చచ్చిపోయినట్టే. ఇండస్ట్రీలో మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, సునీల్ కి ఎక్కడో కొంచెం ఆ ఈగో ఎక్కువ అవుతుంది, సరిగ్గా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వడు, షూట్ కంటే టైంకి వస్తాడు, కానీ బట్ ఆ బిహేవియర్ అనేది కొంచెం చేంజ్ అయింది. గతంలో ఎలా ఉండేవాడో మాకు తెలియదు, బట్ ఇప్పుడు మాత్రం కొంచెం ఈగో పెరిగింది అని అంటారు అన్న. ఈగో ఇంకోటి అనేది పక్కన పెడితే, నాకు ఊరికినే మాట్లాడడం నాకు నచ్చదు. నాకు డ్రింక్ అలవాట్లేదు, స్మోక్ అలవాట్లేదు, నాకు ఏ అలవాట్లేదు. సీరియస్లీ నాకు డ్రింక్ అలవాట్లేదు, స్మోక్ అలవాట్లేదు, తిరగడాలు అలవాట్లేదు, నాకు నాన్ సెన్స్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇప్పటిదాకా మందాలు. ఇంకోటి, నాకు నచ్చిన పర్సన్ తోనే నేను క్లోజ్ గా మూవ్ అయితే మాట్లాడతాను. నాకు షూటింగ్ చెప్పినప్పటికీ కూడా షూటింగ్కి వెళ్ళడం, షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేయడం, అంతే తప్ప కూర్చోవడం, మాట్లాడడం అవన్నీ నేను చేయలేదు. ముక్కుసూటి మనిషి అంతే. అంటే పని చేస్తా, డైరెక్టర్ పని ఇచ్చాడు, పని చేస్తా, ఆయన రోజు మాట్లాడితే సార్ బాగు, అంతే తప్ప
లోతుగా వెళ్ళి మాట్లాడలేను. ఉమ్. నేను ఎవరితో క్లోజ్ గా మాట్లాడతానంటే అంటే మన నార్మల్ గా ఈ ఇండస్ట్రీలో కొంచెం కమ్యూనికేషన్ కావాలి కదా. కమ్యూనికేషన్ ఉంటుంది. విషయం ఏంది, ఉమ్. నేను వచ్చిన పని చేసుకుంటూ పోతున్నాను కాబట్టే ఉమ్. నన్ను ఇంతమంది అభిమానిస్తూ నాకు పని ఇస్తున్నారు. పని లేకపోతే నేను హైదరాబాద్ ఎందుకు ఉంటా? ఉమ్. ఇంటికి వెళ్ళిపోయాళ్ళు. అంతే కదా, ఉమ్. పని లేకపోతే ఎందుకు పోతా? అవును. నేను ఎంత నిజాయితీగా ఎంత హార్డ్ వర్క్ చేసి ఉమ్. వచ్చిన పనికి అంత న్యాయం చేస్తున్నాను. ఇప్పుడు దాకా మీరు ఎంతమంది చేశారన్నా? చాలా మంది వర్క్ చేశాను. చాలా మంది వచ్చేసారు. చాలా మంది వర్క్ చేశాను. సినిమాలు సినిమాలో లేదు ఇంకా. మీరేదో మీ దట్టి మైండ్ ఏదో ఆలోచిస్తున్నారు. లేదు లేదు లేదు. అయినో మీరేం ఆలోచిస్తున్నారు. అయినో దట్ ఐనో యూనో అంటారా? ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇప్పుడు జగన్ గారిని అడిగితే ఇదే క్వశ్చన్, ఎంతమంది చేశారని, అంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుంది చెప్పండి. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. జగనన్న పాత్ర మేక్స్ క్లియర్. మీ గోల్ ఏంటన్న అసలు? మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఇప్పుడు పేరు మాత్రం వచ్చింది, ఫుడ్ లేదన్నా. చప్పట్లు కొట్టేవాళ్ళు లక్షల్లో ఉంటారన్నా, కూడు పెట్టేవాళ్ళు. అన్న నార్మల్ గా నాకు వచ్చిన డౌట్ పర్సనల్ గా వస్తుంది. పర్సనల్ గా అని చెప్పి మీడియం ముందు అడుగుతారన్నయ్య. నువ్వేమన్నావు, నేనే విన్నాను, మన అగ్రహారం ప్రజలు విన్నారు. జూనియర్ జగన్ రా, సునీల్ రా అంటున్నారు. రేపొద్దున ఈడు ఒక్క పూట తిని బతికేవాడిని ఇప్పుడు ఈ రోజు 3 పూట తింటున్నాను. బికాస్ అసలు ఈ రోజు మీ కాడికి వస్తా ఈ ఫ్యాంట్ వేసుకున్నా, లేకపోతే లుంగి కట్టుకొని తిరుగుతాం. కాలాడదను అపచారం. జగనన్న మన బయటికి కనిపించే విధానం కాదు, ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం.